ప్రభాస్ గారు నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి మూవీ 30 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధించింది, అలాగే 30వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధించింది వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని అనేది ఈ వీడియోలో తెలుసు. కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 30 రోజుల పాటు 1 కోటి షేర్ తగ్గకుండా కలెక్షన్లు సాధించడం విశేషమనే చెప్పాలి. కొత్త సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ కల్కి మూవీకి సంబంధించిన కలెక్షన్లు మాత్రం తగ్గటం లేదు. అలాగే ఇంకా 2 రోజుల పాటు 1 కోటి షేర్ తగ్గకుండా కలెక్షన్లు అయితే సాధిస్తుంది. శనివారం ఆదివారం కూడా మంచి కలెక్షన్లే వస్తాయి, 1 కోటి షేర్ కు పైగానే వస్తాయి. అంటే ఏకంగా 32 రోజుల పాటు 1 కోటి షేర్ తగ్గకుండా వసూలు చేసినట్టే కలెక్షన్లు అయితే. ఇక సోమవారం నుంచి అయితే కొంచెం తగ్గుతుండొచ్చు కలెక్షన్లు. ఒకవేళ సోమవారం నుంచి కూడా 1 కోటి షేర్ పైగా వస్తే మాత్రం నిర్మాతలు మాత్రం నక్కతోక తొక్కినట్టే. అలాగే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హోల్డ్నే కనబరుస్తూ కలెక్షన్లు అయితే వస్తున్నాయి. హిందీలో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ అక్కడ కూడా మంచి కలెక్షన్లే వస్తున్నాయి. హిందీలో ఇప్పుడు ఎఫెక్ట్ ఇచ్చే ప్రమాదం ఉంది, ఎందుకంటే డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది, హాలీవుడ్ మూవీ. మరి ఈ మూవీకి అయితే మంచి టాకే వచ్చింది. దానికి తగ్గట్టే ఫస్ట్ రోజు అయితే 22 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. అందుకే హిందీలో తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి 5th వీక్ లో. ఇప్పటి వరకు కల్కి మూవీ మరి హిందీలో ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 281.35 కోట్ల నెట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 30వ రోజు 33 లక్షల వరకు వచ్చింది షేర్ వైజ్ గా. 29వ రోజు చూసుకుంటే 28 లక్షలే, 30వ రోజు 33 లక్షలు, అంటే 5 లక్షలు పెరిగినాయి 29కి 30వ రోజు. మరి కల్కి మూవీ 2 తెలుగు రాష్ట్రాలలో 30 రోజుల్లో చూసుకున్నట్లయితే 183.4 కోట్ల వరకు ఉంది షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 287.5 కోట్ల వరకు ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కల్కి మూవీ మనకు 30వ రోజున అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 1 కోటి 10 లక్షల వరకు షేర్ వైజ్ గా వచ్చింది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 2.35 కోట్ల వరకు ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని 30 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలలో 183.4 కోట్లు, కర్ణాటకలో 35.6 కోట్లు, తమిళనాడులో 21.67 కోట్లు, కేరళలో 12.8 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 143.65 కోట్లు, ఇక ఓవర్సీస్ లో 128.95 కోట్లు. వీటన్నింటినీ కలుపుకొని చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 525.76 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 1031 కోట్ల వరకు ఉంది గ్రాస్ వైజ్. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ గా మూవీ బిజినెస్ చూసుకుంటే 370 కోట్ల వరకు ఉంది. ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు 525.76 కోట్ల వరకు ఉంది. అంటే దాదాపు 153.76 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే తీసుకుంది ఈ మూవీ టీం. మరి 153 కోట్ల ప్రాఫిట్ తీసుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఏరియాలు అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కాలేదు. రాయలసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, మరి ఈ ఏరియా అన్నింటిలోనూ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కాలేదు ఇప్పటి వరకు అయితే. ఓన్లీ ఉత్తరాంధ్రలో మాత్రమే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. 150 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదంటే నమ్మబుద్ధి కావట్లేదు మనందరికీ అయితే. మరి కల్కి మూవీ కలెక్షన్ల రన్ కంప్లీట్ అయ్యేంత వరకు అయినా మరి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుద్దా కాదా అనేది వేచి చూడాల్సిందే మనమందరం. సో ఫ్రెండ్స్, ఇది కల్కి మూవీకి సంబంధించిన 30 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.